చూస్తూనే లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్. సో ఫ్రెండ్స్, స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన ఈ బూటీస్. ఇది కుందన్ అండ్ గోల్డ్ బీడ్స్ డిజైన్ తో చేసింది. ఆరి లేదా మగ్గం వర్క్ ప్యాటర్న్. బట్ నేను చూపించబోతున్నాను మామూలు నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్ తోనే ఎలా చేయాలి. నెక్ లైన్ మార్క్ చేశాను. యూస్ చేయబోయే మెటీరియల్స్ కుందన్స్. ఇవి సిల్వర్ కలర్ అండి, సర్క్యులర్ షేప్ అండ్ డ్రాప్ షేప్. అలాగే స్టిక్ చేయడానికి ఫ్యాబ్రిక్ గ్లూ, కాటన్ సిల్క్ థ్రెడ్, హెమ్మింగ్ నీడిల్, అలాగే గోల్డెన్ బీడ్స్. ఇవి స్మాల్ సైజ్. సో స్టార్ట్ చేద్దాం మనము. ఇది ఫ్రీ హ్యాండ్ ప్యాటర్న్. మీరు ఎలాంటి నెక్ డిజైన్స్కైనా ఇది డిజైన్ చేసుకోవచ్చు, లేదా ప్లెయిన్ శారీస్ మీద కూడా మీరు బూటీస్లా అక్కడక్కడ ర్యాండమ్గా ఇది క్రియేట్ చేసుకోవచ్చు. దీని మార్కింగ్స్ వచ్చేసి మధ్యలో డాట్ పెట్టేసి ఇలా 4 లైన్స్గా గ్లూని అప్లై చేద్దాం. దీని మీద మనం కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. సెంటర్లో వచ్చేసి సర్కిల్ కుందన్ని స్టిక్ చేస్తున్నాను. అలాగే ఈ 4 సైడ్స్ ఉంది కదా, దాని మీద డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేస్తాను. ఈ కుందన్స్ స్టిచ్ చేసే ఆప్షన్ ఉండదండి, ఇది కంపల్సరీగా గ్లూతో స్టిక్ చేసుకోవాల్సిందే. అలాగే దీనికి లైట్ వాష్ చేస్తే చాలా రోజులు అలాగే ఉంటాయి. నన్ను అడుగుతున్నారు ఇది ఊడిపోవా అని. బట్ నేనైతే చాలా రోజుల నుంచే యూస్ చేస్తున్నాను. ఎక్కువ కాలం అలా అంటే మటుకు మీరు లైట్ వాష్ చేస్తే అవి ఊడకుండా అలాగే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు సర్కిల్ కుందన్ చుట్టూ జర్దోసితోని ఇలా హైలైట్ చేసుకోవాలి. సర్కిల్ షేప్లో కుట్టుకుంటూ, అంటే ఇలా రౌండ్ షేప్లో స్టిచ్ చేస్తూ అటు ఇటు స్టిచెస్ వేయాలి. ఇప్పుడు నేను డ్రాప్ షేప్ చుట్టూ కూడా అలానే హైలైట్ చేయడానికి జర్దోసితోని స్టిచ్ చేయబోతున్నాను. ఇవి డిజైనర్ ప్యాటర్న్స్ అండి. మీరు దేని మీద అయినా క్రియేట్ చేసుకోవచ్చు. శారీస్ మీద బూటీస్లా అక్కడక్కడ ర్యాండమ్గా స్టిచ్ చేసుకోవచ్చు. దుపట్టాస్ లేదా ఇది బార్డర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇటువంటి డిజైనర్ ప్యాటర్న్స్కి ఎలాంటి ప్రాక్టీస్ అవసరం లేకుండా మీరు ఈజీగా ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. స్టోన్ వర్క్, కుందన్ వర్క్ మీరు బయట చేయించాలనుకుంటే డిజైన్ని బట్టి కాస్ట్ ఉంటుంది. ఇటువంటి చేయించాలనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్. నెక్ లైన్ చుట్టూ వచ్చి అక్కడక్కడ మనకి బూటీస్లా ఇస్తారనమాట. బట్ మీరు ఇది ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగా, తక్కువలో కూడా మీరు ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ గ్యాప్స్ ఫిల్ చేయడానికి వీటి మధ్యలో గోల్డెన్ బీడ్స్తో మనం స్టిచ్ చేసుకోవాలి ఇలాగా. దాంతో దీని లుక్ ఏదైతే ఉందో అది చాలా బాగా కనిపిస్తుంది. ఇలా ఉంటుంది ఫైనల్ లుక్. అలాగే నెక్ లైన్ మార్క్ చేశాను కదా, దాని మీద అంతా గోల్డెన్ బీడ్స్తోనే స్టిచ్ చేస్తాను. సో ఇదండి ఫైనల్ లుక్ అవుట్. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని. అలాగే చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఆల్. బై ఫర్ నౌ.